You're a superhero. హలో ఫ్రెండ్స్, దిస్ సిద్ధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ CCR2. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే నేను ఒక మంచి లిరికల్ వీడియోని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఒక కొత్తనైతే మన సబ్స్క్రైబర్ అయితే నాకైతే మెసేజ్ అయితే చేశారు. ఇక్కడ చూడండి బ్రో, నాకు ఇది కాదు ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ ఇది చూడండి బ్రో, నాకైతే ఒక సాంగ్ మీద అయితే నాకు వీడియో అయితే చేయాలని చెప్పి మనకైతే పంపించారు. ఈ సాంగ్ మీద టోటల్గా 3 సాంగ్స్ అయితే పంపించారు. ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3 అయితే మొత్తం 3 సాంగ్స్ అయితే పంపించారు. నేను ఈ సాంగ్ అయితే తీసుకున్నాను. ఈ సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి నేను ఈ సాంగ్ తీసుకొని నేనైతే ఒక వీడియో అయితే క్రియేట్ అయితే చేశాను. ఆ వీడియో మాత్రం చాలా వండర్ఫుల్గా అయితే వచ్చేసింది. ఫ్రెండ్స్, మీరు ఆ వీడియో మీరు ఒకసారి ప్రివ్యూ అయితే చూడండి. నైట్ కి 300 మంది సబ్స్క్రైబర్లు పెరిగిపోవాలి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటిది ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా, చాలా బాగా అయితే వచ్చేసింది. నేను అది వీడియో మాత్రం మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మనకు ఛానల్ అయితే లైక్ అయితే చేయండి. మన ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ అవుతున్నారో మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో అయితే అన్ని 3D వీడియోస్ అయితే నేనైతే ఎడిట్ అయితే చేస్తాను. సో మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, మనకి చాలామంది మన ఛానల్లో ఏంటంటే బ్రో మీరు ఎలా ఎడిట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు అని అయితే నాకైతే కామెంట్ అయితే చేస్తున్నాడు. ఫ్రెండ్స్, మీకు ఏంటంటే మనకు ఛానల్ అయితే ఓపెన్ చేసుకోండి. మన ఛానల్లో ఓపెన్ చేసుకుంటే మనకు అన్ని 3D సినిమాటిక్ లిరికల్ వీడియోస్ మాత్రమే ఉంటుంది. సో మీరు ఒకసారి మన ఛానల్లో ఒక 2-3 వీడియోస్ అయితే చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక 2-3 వీడియోస్ అయితే చూడండి. మీకు నచ్చిన ఒక 2-3 వీడియోస్ అయితే చూడండి. చూసినట్లయితే మీకైతే నేను ఎలా ఎడిట్ చేస్తున్నాను, ఏంటిది ప్రాసెస్ అనేది మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. దాన్ని బట్టి అయితే మీరు ఏ వీడియో అంటే మన ఛానల్లో ఉన్న ఏ వీడియో అయినా మీరు అయితే ఈజీగా అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఒక 2-3 వీడియోస్ అయితే చూడండి, మీకు తప్పకుండా అయితే అర్థం అవుతుంది. అర్థం కాకపోతే నాకైతే ఇన్స్టాగ్రామ్లో అయితే కాంటాక్ట్ అవ్వండి, నేనైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే టోటల్గా ఒక 3 లింక్స్ అయితే ఇస్తాను. మనకి ఏంటంటే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. అది మన ఛానల్లో ఓపెన్ చేసుకున్నట్లయితే నేను ఇది చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మనమైతే ఇలా ఇమేజ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఒక వీడియో ఓపెన్ చేసుకుంటే కింద డిస్క్రిప్షన్ అయితే వస్తుంది కదా. నెట్ అయితే మనకు కరెక్ట్గా అయితే రావడం లేదు. ఇక్కడైతే మనకి చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ మనకి ఎక్కడ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలని ఉన్నది. ఇక్కడ ప్రిజర్స్ ఫైల్స్ డౌన్లోడ్ ఉన్నది కదా. అది కాకుండా ఇక్కడ ప్రిజర్స్ అండ్ XML ఫైల్స్ డౌన్లోడ్ అనేది ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా అయితే మన వెబ్సైట్కి అయితే వెళ్ళిపోతుంది. వెబ్సైట్కి వెళ్ళిపోయినాక కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ కొన్ని సెకండ్స్ అయితే పడుతుంది, కౌంట్ డౌన్ సెకండ్స్ అయితే పడుతుంది. మీరు కౌంట్ డౌన్ సెకండ్స్ చూసుకొని మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 22 ఇక్కడ చూసుకోండి, కౌంట్ డౌన్ సెకండ్స్ అయితే ఉంటుంది. కౌంట్ డౌన్ సెకండ్స్ కంప్లీట్ కావాలని మీకు అయితే లింక్ అయితే జనరేట్ అవుతుంది. మీరు అక్కడికి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. టోటల్ ఇక్కడ మనకి 3000 డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోవాలి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్నట్లయితే XML వాళ్ళకైనా పేజెస్ వాళ్ళకైనా సింపుల్గా ఎలా ఎడిట్ చేసుకోవాలి నేను ఈజీగా అయితే చెప్తాను. ఫస్ట్ మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ సాంగ్ అయితే ఉంటుంది. సాంగ్ అయితే నేను ఒక వీడియో 4K స్టేటస్ ఆన్ సాంగ్ అయితే ఇస్తాను. అది మీరు యాడ్ చేసుకున్న వీడియో మాత్రం ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి. ఆ వీడియో చూపిస్తాను. వీడియో ఎక్కడ ఉందో ఆ వీడియో అయితే మీరు ఆ వీడియో అయితే ఇక్కడ ఉంటుంది. దాన్ని యాడ్ చేసుకొని ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్ట్రా ఆడియో మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఆడియోకి అయితే ఎక్స్ట్రా అవుతుంది. XML వరకు అయితే ఆడియో ఉంటుంది కాబట్టి మీరు అయితే ఆడియో ఈ ప్రాసెస్లో అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మీరు ఫస్ట్ ఇమేజ్ అయితే మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదో నేనైతే చూపిస్తాను. సో ఇక్కడ మనకి ఒక ఇమేజ్ అయితే ఉంటుంది, ఇక్కడైతే లేదు. ఇక్కడ మనం రైట్ మోషన్, సారీ ఫ్రెండ్స్, రైట్ మోషన్ కాదు, మన ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మనకైతే ఒక ఇమేజ్ అయితే ఉంటుంది. నేను ఆ ఇమేజ్ అయితే చూపిస్తాను చూడండి. మీకైతే పర్ఫెక్ట్గా ఆ ఇమేజ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఆ ఇమేజ్ పెట్టుకుంటే మాత్రం మీకైతే పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా అయితే ఇక్కడ మీకు ఇమేజ్ అయితే ఉంటుంది. ఆ ఇమేజ్ అయితే మీరు యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఇమేజ్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకుని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకుని యాడ్ అవుతుంది. మనం కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకుంటే మళ్ళీ ఇక్కడ ఇంకో ఇమేజ్ అయితే ఉంటుంది. సేమ్ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ ఒక ఇమేజ్ అయితే ఉంటుంది. ఇమేజ్ ఇక్కడికి వెళ్ళేసి మీరు ఆల్లోకి వెళ్ళాలి.
ఇక్కడ మనకి ఇమేజ్ ఎక్కడ ఉన్నది ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే నేను ఇమేజ్ అయితే సేవ్ అయితే చేస్తాను, బట్ అది ఇక్కడ చూపించడం లేదు. ఇమేజ్ అయితే మనకు దొరకడం లేదు ఫ్రెండ్స్. ఆ ఇమేజ్ అయితే ఇక్కడ చూడండి, మీకు సింపుల్ అయితే మీకు అయితే చూపిస్తాను. ఈ ఇమేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఇమేజ్ అయితే మీరు యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇమేజ్ యాడ్ చేసుకున్నది నెక్స్ట్ టైం చేసుకోవాలంటే మీకు ఇక్కడ ఆ రెడ్ మోషన్ లో ఒక ప్లేస్లో ఎక్కడెక్కడ ఆ రెడ్ మోషన్ లో ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ మీ యొక్క ఫోటో అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్లస్ అక్కడ మీరు క్లిక్ చేసుకుని యాడ్ అవుతుంది. జస్ట్ మీరు ఏం చేసుకోవాలంటే ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీరు ఒక ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే యాడ్ అవుతుంది. మనకి ఇక్కడ ఈ ఇమేజ్ కాదు ఫ్రెండ్స్, నేనైతే వేరే ఇమేజ్ అయితే యాడ్ చేస్తాను. ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకుంటే యాడ్ అవుతుంది. మళ్ళీ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి నేను ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకుని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకుని యాడ్ అవుతుంది. మళ్ళీ సేమ్ యాస్టీస్గా టోటల్గా మనకి ఇక్కడ ఎన్ని అలర్ట్ మోషన్ లోగోస్ ఉంటాయో అక్కడ మొత్తం టోటల్గా మీ ఒక ఇమేజ్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. రీప్లేస్ పెట్టుకున్న నెక్స్ట్ టైం చేసుకోవాలంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళేసి మీరు ఎఫెక్ట్స్ అయితే ఇస్తాను. ఆ ఎఫెక్ట్స్ అనేది క్రియేట్ మీరు ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళినట్లయితే కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీరు ఈ ఎఫెక్ట్ కాడ మీరు ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పైకి స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే నేను ఇమేజ్ అయితే చూపిస్తాను. సేమ్ అదే ఇమేజ్లో ఫస్ట్ ఎఫెక్ట్ అనేది అప్లై అయితే చేయాలి. ఫస్ట్ ఎఫెక్ట్ ఇమేజ్ అయితే ఏది ఉంటుందో దీని మీద క్లిక్ చేసుకుని సెకండ్ మీద క్లిక్ చేసుకుని యాడ్ అవుతుంది. తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే మనకు కొంచెం వెబ్సైట్కి వెళ్ళేసి మీరు ఇక్కడ కాపీ ఇక్కడ ఏదైతే ఉంటుందో గ్రాస్ ఇమేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ గ్రాస్ ఇమేజ్ అయితే మీరు యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ గ్రాస్ ఇమేజ్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీకు నవ్వులోకి వెళ్ళినట్టయితే నేను ఇక్కడ గ్రాస్ ఇమేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత మీరు కొంచెం పైకి ఎక్కున్నట్లయితే ఇక్కడ ఇంకో ట్రీ ఇమేజ్ అయితే ఉంటుంది, కోకోనట్ ట్రీ ఇమేజ్ అయితే ఉంటుంది. కోకోనట్ ట్రీ ఇమేజ్ అనేది ఈ కోకోనట్ ట్రీ ఇమేజ్ అనేది యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ ఇంకో ఇమేజ్ అయితే ఉంటుంది, దీని మీద ఈ ఇమేజ్ అయితే ఉంటుంది. సేమ్ ఇదే ఇమేజ్ అనేది మీరు యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్ చేసుకుని నెక్స్ట్ టైం చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్ అనేది కాపీ అయితే చేసుకోవాలి. బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సెలెక్టర్ మీద క్లిక్ చేసుకుని 13 లేయర్స్ అనేది కాపీ అయితే చేసుకోవాలి. 13 లేయర్స్ కాపీ చేసుకుని మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళేసి మీరు బీట్ మార్క్ ఉంటుంది కదా, బీట్ మార్క్ ఓపెన్ చేసుకుని పేస్ట్ అయితే చేయాలి. బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ప్లస్ 13 లేయర్స్ మీద క్లిక్ చేసుకుని 13 లేయర్స్ పేస్ట్ అవుతుంది. అండ్ అందులో మీరు ఒకసారి కెమెరా ఆప్షన్ ఆన్ చేసుకొని చూసుకోండి మీకు పర్ఫెక్ట్గా అయితే వచ్చిందా లేదా అనేది మీ ఫోటోస్ అనేది కరెక్ట్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే తీసుకొని జస్ట్ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు ఫింగర్ టిప్స్తో మాత్రం మీ ఫోటో అనేది జరుపుకోవాలి ఫ్రెండ్స్. మీరు పర్టికులర్గా మీ ఫింగర్ టిప్స్తో అనేది జరుపుకోవాలి. తర్వాత మీరు లిరిక్స్ అయితే ఓపెన్ చేసుకోవాలి. లిరిక్స్ ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు లిరిక్స్కి అయితే నేను యానిమేషన్ అయితే ఇచ్చాను, దానికి మీరు ఒక ఎఫెక్ట్ అయితే అప్లై చేయాలి. ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మోషన్ బ్లర్ అయితే సెర్చ్ చేసుకోవాలి. మోషన్ బ్లర్ అని సెర్చ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మోషన్ బ్లర్ స్టార్టింగ్లో వస్తుంది. ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు సెట్టింగ్స్ అనేది యాడ్ అవుతుంది. జస్ట్ మీరు ఏం చేయొద్దు, జస్ట్ ఇక్కడ మీరు ఏం సెట్టింగ్స్ అయితే చేంజ్ చేయొద్దు. మళ్ళీ వస్తే బ్యాక్ వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ షాడోస్ వెళ్ళేసి ఇక్కడ షాడో అనేది ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న ఏం చేసుకోవాలంటే ఇక్కడ లేయర్ ఉన్నది, ఈ లేయర్ అనేది కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని మీరు మిగతా లేయర్లు అన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మిగతా లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని పేస్ట్లోకి వెళ్ళేసి మీరు ఇప్పుడు ఏమేమి అప్లై చేశారు, ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అప్లై చేయలేదు, ఇదేం అప్లై చేయలేదు, జస్ట్ మీరు ఎఫెక్ట్స్ ఒకటి అప్లై చేశారు, బోర్డర్ అండ్ షాడోస్ అయితే అప్లోడ్ చేశారు. సేమ్ ఈ రెండు అయితే ఆన్ అయితే ఉండాలి. మిగతా అన్ని ఆఫ్ చేసుకొని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసినట్లయితే మీకు ప్రతి ఒక్క దానికి అయితే ఎఫెక్ట్స్ అప్లై అవుతుంది. ప్లస్ ఇక్కడ మీకు బోర్డర్ అండ్ షాడో కూడా అప్లై అవుతుంది. అప్లై అయిన తర్వాత ఇక్కడ బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సెలెక్టర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ టోటల్గా 19 లేయర్స్ అయితే ఉంటాయి. 19 లేయర్స్ అనేది కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు స్టార్టింగ్లో చూపించిన ప్రివ్యూ ఎవరు మీరు ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంటుంది. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో అవుతామండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనకు కామెంట్ అయితే చేయండి. ఆల్వేస్ మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే మనకి మెసేజ్ చేసినా కూడా నేనైతే చూసుకుంటాను. ఇంకోటి ఏంటంటే మనకు మీకు సంబంధించిన ప్రతి ఒక్క ఎక్స్ఎంఎస్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కానివ్వండి, పిఎన్జీ ఇమేజ్ కానివ్వండి, లిరిక్స్ కానివ్వండి, నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. మీరు అక్కడికి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీరు అక్కడైతే జాయిన్ అయితే అవ్వండి. జాయిన్ అయ్యి అక్కడికి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ టైం చూసుకోవాలంటే ఇలా ప్రతి ఒక్క లిరిక్స్ సెట్ అనేది మీరు ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఎక్స్పోర్ట్ అనేది మీరు ఒక ఫుల్ ఎక్స్పోర్ట్ కాకపోతే మీరు దీన్ని కొంచెం తక్కువ అయితే చేసుకోండి. క్వాలిటీ అనేది తక్కువ అయితే చేసుకోండి. మీకు క్వాలిటీ మాత్రం లాస్ కాదు. జస్ట్ ఏదైతే మీకు ఫైల్ సైజ్ క్వాలిటీ అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్. మీకు వీడియో రెజల్యూషన్ అనేది తగ్గదు, ఓన్లీ ఫైల్ సైజ్ అనేది తగ్గుతుంది. ఇక్కడ అది చూసుకొని మీరు కొంచెం రెడ్యూస్లో పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసుకున్నట్లయితే మీకు వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.